ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ శృతి. గురు దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతిరోజు మనం ఎంతో మంది వ్యక్తుల దగ్గర నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. మీ అందరికీ బాగా సుపరిచితులైన ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు ఇంకా వివరణాత్మకంగా వారి మాటలో తెలుసుకున్నాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఈరోజు మీరు మా స్టూడియోకి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతా అమ్మవారి అనుగ్రహం అమ్మ. మీరందరికీ సుపరిచితమే. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియోలో అందరికీ మీరు పరిచయం అవుతూ ఉంటారు. అవును తల్లి. గురుమౌఢ్యమనో, వార ఫలాలను, పక్ష ఫలాలను, జాతక ఫలితాలను, రంగనో, రుచి అనో ఏదో ఒక సందర్భంలో మీరు ఏదో ఒక వీడియోలో ఏదో ఒక ఛానల్లో కనిపిస్తూనే ఉంటారు. దాదాపు ఇప్పటి వరకు మీరు 18 ఛానల్స్ లో పైగా చేస్తూ 20 వచ్చారు. పైన చేశాను. గురుగారు, మీ స్వస్థలం అంటే చిన్నప్పటి నుంచి మాత్రం హైదరాబాదేనమ్మా నేను ఉన్నది. మీ ప్రాపర్ ప్లేస్? ప్రాపర్ అంటే ఇప్పుడు నేను పుట్టక ముందే మా ఫాదర్ మా చిన్నాన్నలందరూ ఇక్కడికి వచ్చేసారు. అయితే మరి తల్లి గారు వెళ్తారు కదా, మదర్ ఇంటికి వెళ్తుంది కదా గర్భం దాల్చినప్పుడు. ఆ రకంగా నేను పుట్టడం మాత్రం వైజాగ్ ఏరియాలో పుట్టాను. మళ్ళీ వెంటనే హైదరాబాద్ వచ్చేసి చిన్నప్పటి నుంచి చదువు అంతా కూడా ఇక్కడే జరిగింది నాది. సో బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. అంతా ఇక్కడే. ఇంకా కాకపోతే ఏంటంటే నా క్లాస్మేట్స్ కలిసినప్పుడు మాత్రం ఈ తెలంగాణ స్లాంగ్ వస్తుంది. ఎట్లున్నావు ఇప్పుడు అసలు మీరు మీ నోటి పెట్టి ఒక్క తెలంగాణ పదం కూడా మేము ఇంతవరకు అది వినలేదు. ఓన్లీ నా క్లాస్మేట్స్ నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిస్తేనే వస్తుంది అది. ఏమరాబాయ్ ఎట్లున్నా ఏం సంగతి, ఏంది తిన్నావా, అట్లా. అంటే ఆ వాళ్ళు కలిసినప్పుడే వస్తుంది, నార్మల్ టైంలో రాదు మళ్ళీ నాకెందుకో. అది బాగుంది గురుగారు. మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ తల్లిదండ్రుల గురించి. మా తల్లిదండ్రులు అంటే మా తండ్రి గారి పేరు త్రినాథరావు అండి. అతని డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ హోటల్స్ ఇవన్నీ ఉండేవి. అతని బిజినెస్ లైన్ అతనిది. మా తల్లి గారు గృహిణి. దేవుడు ఇప్పటికిప్పుడు కనబడి నీకేం వరం కావాలంటే ఆ తల్లికి కడుపులోనే పుట్టాలని కోరుకుంటా. అంత మంచి మదర్. అవునా? అంటే ఎమోషన్తో ఇప్పుడు నాకు అది తలుచుకుంటే ఒక రకంగా ఉంది. అంటే దేవుడు గనక ఒక 1000 కోట్లు లేకపోతే మొత్తం ప్రపంచాన్ని మొత్తం నీకు ఇస్తాను, మీ తల్లిగారి కడుపులో పుట్టేలాగా ఇస్తానంటే తల్లిగారి కడుపులోనే పుడతా అంట. అంత మంచి మదర్. అంటే ఇంకా అలాంటి మదర్ ఇంక ఉండదేమో అనిపిస్తుంది. అంటే వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. పుణ్యాత్ములు. ఫ్యూచర్లో ఏదైనా ఆవిడ పేరు మీద ఏదైనా స్టార్ట్ చేయాలని కూడా ఉంది నాకు చెప్పాలంటే. గ్రేట్. వి విష్ యు ఆల్ ది బెస్ట్. తల్లి గారి పేరు జ్యోతి. చాలా మంచి. అంటే ఎలా అంటే తను ఎక్కడా కూడా ఇంకా పక్క విషయాలు అవసరం లేదు ఆవిడకి. హస్బెండ్, ఇల్లు, పిల్లలు, అంతే. అసలు ఒక్క ఇది అడగడం కానీ ఏమీ ఉండదు మా మదర్కి. ఇది కావాలి అది కావాలని ఏవీ లేవు. అసలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి కూడా మా ఫాదర్ని అడిగింది నేను చూడలే. ఇప్పుడు కాలానికి అంటే అలా అని కాదు, అంతే. అసలు ఎక్కడా కూడా మనసులో నెగిటివ్ ఉండదు, ఒకరి గురించి కులుకోవడం ఉండదు, ఒకరి గురించి ఏమి ఉండదు. ఇట్స్ వెరీ అసలు. బాగుంది. గురుగారు, మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది? నాకు ఒక అక్క ఒక తమ్ముడు అండి. ఉమ్మడి కుటుంబం మాది. మా ఇంట్లో మొత్తం 10 మంది ఉంటాం మేము. బిగ్ ఫ్యామిలీ. అంటే ఉమ్మడి కుటుంబం అందరు కలిసే ఉంటారు. అందరు కలిసే ఉంటాం. 10 మంది ఈ కాలంలో కూడా మీరు మీ మదర్ అలా ఉండడం, ఉమ్మడి కుటుంబం అంటే ఇది నిజంగా చాలా గొప్ప విషయమే. ఇప్పుడైతే లేరు, మదర్ ఫాదర్ అయితే ఇప్పుడు లేరు, చాలా కాలం అయిపోయింది. వాళ్ళు కాలం చేశారా? కాలం శివైక్యం చెందారు వాళ్ళు. బట్ ఏంటంటే అంటే నాకంత ఇష్టం, అంటే అంత అలాంటి మదర్ కడుపులో పుట్టాలి అని ఫీలింగ్ అనిపిస్తుంది. మీరు మీ జన్మను సార్థకం చేసుకుంటూ ఉన్నారు, అందరికి సేవ చేస్తూ. నిజం చెప్పాలేనంటే. సో మీ చదువు అంతా చిన్నప్పుడు అంతా ఎక్కడ సాగింది గురుగారు? హైదరాబాదేనండి. హైదరాబాదే. నాకు యాక్చువల్గా ఏంటంటే 10th దగ్గర ఒక బ్రేక్ పడింది. ఎందుకు అంటే మా ఫాదర్కి పెరాలసిస్ వచ్చింది. వచ్చినందుకు ఇంటి బాధ్యత నేనే చూసుకోవాల్సి వచ్చి, దాని తర్వాత మళ్ళీ కొంచెం ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చేశాను. బట్ అవన్నిటికంటే నువ్వేం చదువుకున్నావు అంటే నేను జ్యోతిష్యం అనే నేను చెప్పుకోగలుగుతా. ఎందుకంటే అది అమ్మవారి అనుగ్రహం. నేను చదివానని చెప్పుకోనప్పుడు కూడా అమ్మవారు చదివించిందేమో, అమ్మవారి అనుగ్రహంతో మనం దాని మీద రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే అంటే నేను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఒకటి డిసైడ్ అయ్యా, ఏంటిది అంటే మనకి పరాశర మహర్షివి లేకపోతే భృగు మహర్షివి చూస్తుంటే కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు.
అసలు ఇది నిజంగానే పనిచేస్తాయా? లేకపోతే ఓన్లీ పొట్టుకూటి కోసమే ఇది మనం చదువుతున్నామా? అంటే కేవలం ఏదో టైమ్ పాస్ అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి డబ్బులు తీసుకునేటట్టయితే ఈ సబ్జెక్ట్ నాకొద్దు. నాకు బిజినెస్‌లు వేరే చేసుకోగలను. నాకు చాలా స్కోప్ ఉంది. నాకు ఇది వద్దు అనుకునేవాడిని. వద్దనుకోని రీసెర్చ్‌లా స్టార్ట్ చేశాను యాక్చువల్‌గా ఇది. హ్మ్. ఇది యాక్చువల్‌గా మా ఫ్యామిలీలో మా తాతగారి సైడ్ లేదు గానీ, మా మదర్ వాళ్ళ ఫాదర్ ఆస్ట్రాలజరే అతను. హుహు. సూర్య ఉపాసకులు. అంటే ఎంత సూర్య ఉపాసకులంటే ఆయన 10 రోజులు మీకు ముసురు పెట్టి సూర్యుడు కనపడకపోతే 10 రోజులు ఏం ముట్టుకోడు. ఆయన నీళ్ళు కూడా ముట్టుకోడు. అంత సూర్య ఉపాసకులు. మంచి ఆహా! మంత్రవేత్త. ఆహా! అతను అతని వల్లే నాకు మంత్రం మీద గూడా నమ్మకం పెరిగింది. ఎలా అంటే, ఇప్పుడు పాము కరిస్తే పాము మంత్రం వేస్తారు. అవును. ఇప్పుడు మనిషికనుకోండి సైకలాజికల్ ఫీలింగ్ వల్ల ఆయన ఫీల్ అయ్యేది తగ్గిపోయిందనుకుందాం. కానీ ఒక గోవుకి పాము కరిస్తే దాన్ని పట్టుకొనొస్తే మంత్రం వేస్తే అది నార్మల్‌గా లేచిపోయి ఎళ్ళిపోయేది. అంటే ఏంటి? ఇట్స్ నాట్ సైకలాజికల్ ఫీలింగ్. ఇది ఏదో సంథింగ్ ఉంది అనేటువంటి ఒక ఇది స్టార్ట్ అయింది. దాని తర్వాత మంత్రం మీద, దేవత మీద అండ్ జ్యోతిష్యం మీద, వాస్తు మీద చాలా రీసెర్చ్‌లు చేయడం జరిగింది. హుహు. ఏదో అమ్మవారి అనుగ్రహం ఈ 25 ఏళ్లలో ఆ రీసెర్చ్‌లో అన్ని డబ్బులు ఖర్చు కూడా అయ్యాయి మీరన్నట్టుగా. 83 అయ్యాయి. కాకపోతే మీరు 1 సీఆర్ అని చెప్పారు. అంటే ముందు హ్మ్. వెనక మీ ఖర్చులు కొంచెం మీరు దగ్గర దాకా కొంచెం వచ్చేసాయి. దగ్గర దగ్గర అంటే అది నా ఉద్దేశ్యం ఏంటంటే రీసెర్చ్ అయిపోతే మనకి ఈ విషయం బయటికి రాదండి ఎప్పుడు అవును. కూడా. రీసెర్చ్ చేయాల్సిందే దాని మీద. అంటే అవును. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు హ్మ్. మేషలగ్నం వాళ్ళకి ఇలా ఉంటుంది అని చెప్పాలనుకోండి. కనీసం ఒక 10,000 జాతకాలు కావాలి. ఆ! 10,000 జాతకాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి మనకి? అంత ఈజీగా రావు. అదే విధంగా ఏదైనా ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు అని ఉందనుకోండి. చేయకూడదు అన్నప్పుడు వేరే వాళ్ళతో మనం చేపించి మనం చూడలేంగా మనమే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఆ టైంలో. చేసి అది పోతుందో లేదో చూసుకోవాలి. అది పోగొట్టాక కరెక్ట్ ఈ ఫార్ములా కరెక్ట్ అని రాసుకోవాలి. అమ్మో! అంటే మనకి బుక్స్‌లో ఉండే సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. ప్రత్యక్షంగా నిదర్శనానికి ప్రత్యక్షంగా మీరు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టాల్సొచ్చింది. అది అమ్మవారి అనుగ్రహం అనుకుందాం. అంటే నేనేమనుకుంటానంటే ఖర్చు పెట్టినా కూడా దానివల్ల కొంతమందికి అంటే కొన్ని వందల, వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడుతుంది గదా అనిపిస్తది. అంటే మన జన్మ సార్థకం అవుతుంది గదా! ఏముంది డబ్బులు వాళ్ళుంటాయి రేపు పోతాయి. అట్లా అన్నమాట. అది. నిజమే గురుగారు. డబ్బు అనేది అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. కానీ కాదు. ఇప్పుడు ప్రస్తుతం లోకమంతా అవును. రివర్స్. డబ్బు అవును. కోసం ఏమైనా చేయడానికి కూడా వెనకాడట్లేదు అవును. అసలు. అంటే డబ్బు శాస్త్రం ఏం చెప్తుందంటే డబ్బును నువ్వు ఖచ్చితంగా సంపాదించు. కానీ ధర్మంగా సంపాదించు. మా పిల్లలకు కూడా అదే చెప్తాను. నాకు ఇద్దరు పిల్లలు. హుహు. వాళ్ళకి కూడా జ్యోతిష్యం వాస్తు నేర్పించాను. హుహు. నేర్పిస్తున్నా ఇంకా ప్రాక్టీస్‌లో ఉన్నారు వాళ్ళు. నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కూడా అదే చెప్తాను. నాన్న మీరు ధర్మాన్ని పట్టుకొని ఉండండి. ధర్మం రక్షిస్తుంది మిమ్మల్ని. అంటే ధర్మం అంటే అందరూ ఏదో పెద్దదనుకుంటారు కదా! చేసే ప్రతి పనిలోనూ నీ ధర్మం ఎంత పాటిస్తున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం. మరి అది. మీ నాన్నగారు హోటల్స్, బిజినెస్ అన్నారు. మరి మీరు ఈ జ్యోతిష్యం వైపు వచ్చేసారు. ఎప్పుడు బిజినెస్ చేయాలని అనిపించలేదా? బిజినెస్‌లు చేయాలని చూసానండి. కొన్ని చేశాను కూడా నేను యాక్చువల్ చెప్పాలంటే. కానీ నా డెస్టినీ ఇటు ఉండేసరికి ఇటు లాగేసింది చెప్పాలంటే. హుహు. హ్మ్. అంటే యాడ్ ఏజెన్సీస్ నడిపాను. ఆహా! హోటల్స్ నడిపాను. ఆహా! యాడ్ ఏజెన్సీస్ ఉండేవి నాకు. ఆహా! అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీస్ ఉండేవి. ఆహా! కాకపోతే ఏంటంటే నా డెస్టినీ నా జాతకంలోనే ఇదుంది. అంటే అకల్ట్ రిలేటెడ్ అకల్ట్ రిలేటెడ్ మూలంగా గైడ్ చేయాలి పబ్లిక్‌కి. హ్మ్. అకల్ట్ రిలేటెడ్ విషయాలు తెలుసుకోవాలి అని ఉన్నప్పుడు అదెవరు మార్చలేరన్న విషయం నాకు అర్థమైంది. హుహు. గురుగారు ఇప్పుడు మనం చూస్తే హ్మ్. జ్యోతిష్యం వైపు వెళ్ళాలి. జ్యోతిష్యమే జీవితంగా చేసుకొని మనం యాహ్! ముందుకెళ్ళాలి అని అన్నప్పుడు మీరు ఏ దేవతను ఎలా ఆరాధించారు? ఎలాంటి సాధన చేశారు? అంటే ఇక్కడ ఒకటేనండి. ఇప్పుడు ఎవ్వరి జ్యోతిష్యం ఫలించాలి అనంటే ముఖ్యంగా మనం పరిజ్ఞానం కన్నా గూడా అమ్మవారి సాధన. అనుగ్రహము, సాధనే ముఖ్యమని యాహ్! చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఎంత నాకు సాధన చేస్తే మన వాక్ అంతగా ఫలిస్తుందని చెప్తూ ఉంటారు. అవునండి. అవును. ఎందుకంటే మనకి ఎప్పుడు గూడా ఈ కాలిక్యులేషన్స్ అన్నీ ఒక స్టేజ్ వరకే. అవును. ఈ కాలిక్యులేషన్స్ ఇలా ఉండగా హ్మ్. మీరు తప్పు చూస్తున్నా గూడా రైట్ సమాధానాన్ని మీ నోటి నుంచి మీ యొక్క ఆలోచనలోకి, మీ వాక్కులోకి తెప్పిస్తుంది అమ్మవారు. హుహు. అది 100% కరెక్ట్. అయితే అది ఎలా చేయాలి అంటే మీ మనసా, వాచా, కర్మన అంతా గూడా అమ్మవారే చెప్పిస్తుంది. అమ్మవారే చూపిస్తుంది. అనేటువంటిది కంప్లీట్‌గా ఉండాలి. అంతేగాని ఏదో నేను చెప్తున్నాను. నేనేదో ఈ ప్రిడిక్షన్ ఇచ్చేసాను. నా గొప్పతనము అని అనుకున్నాము అంటే అయిపోయింది. ఇంక గోవింద. అమ్మవారు ఏమనుకుంటదంటే సరే ఓకే. నువ్వే చెప్తున్నావు సరే నువ్వే చూసుకో. కానీ ఆవిడకి ప్రతీది గూడా అంటే ఎగ్జాంపుల్ ఒక క్లయింట్‌కి మనం ఏదో చెప్పాం. అది అయిందని వాళ్ళు ఫోన్ చేశారు. వెంటనే అమ్మవారికి ఆ క్రెడిట్ ఇచ్చేసేయాలి.
అమ్మ నీ దయ వల్ల అయింది, నీ అనుగ్రహం వల్ల వాళ్ళకి కలిగింది. మనం జస్ట్ మీడియేటర్స్ అని మనం ఎప్పుడైతే ఆ ఆలోచనలో ఉంటామో అన్నీ కరెక్ట్ ఉంటాయి. అది మనం ఎప్పుడైతే నేను చెప్తున్నాను, నేనే గొప్పవాడిని అనుకుంటామో ఒక దెబ్బ పడుతుంది, మళ్ళీ అప్పుడు సెట్ అవుతుంటాం. అది అంటే నేను ఆ ఫార్ములాని ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే అది సత్యం. అది నాకు కాదు, ఎవరికైనా సరే అదే సత్యం. చక్కగా చెప్పారు గురుగారు. అయితే ఇప్పుడు జ్యోతిష్యము, వాస్తు యాహ్! అలాగే పలు రకాల అంశాలకు సంబంధించి రీసెర్చ్ పెట్టారని అన్నారు. అవునండి. అవును. ఏ అంశాలపైన ఇంకా ఎలా అన్ని రీసెర్చ్ విషయాల మీద పెట్టారు? అండి. ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వివాహమే తీసుకుందాం. హ్మ్. పర్టిక్యులర్‌గా ఒక వ్యక్తికి ఎందుకు రెండో వివాహం జరుగుతుంది? హ్మ్. అంటే 7th హౌస్, 12th హౌస్ డ్యూయల్ సైన్ కనెక్టివిటీస్ వల్ల జరుగుతుంది. మరి కొంతమందికి రెండో వివాహం అవ్వదు, కానీ ఎఫైర్స్ నడుస్తుంటాయి కొంతమందికి. మరి దాన్ని ఎలా విశ్లేషణ చేయాలి? అలాగే కొంతమంది ఎంత కొట్టుకున్నా విడిపోరు తెలుసా మీకు? అవును. విపరీతంగా పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళ మ్యారేజే 40 ఇయర్స్ అవుతుంది అప్పటికి. అవును. అదేమిటి ఇంత గొడవ పడుతూ కూడా ఎలా కలిసున్నారు అంటే, వాళ్ళిద్దరు పర్సనల్ చార్ట్స్‌లో నేను అబ్జర్వ్ చేసినందుకు కొన్ని వేల జాతకాలు చూశాను. 1 అండ్ 7 కనెక్టివిటీస్ ఉంటున్నాయి. అంటే లగ్నము, సప్తమం వీళ్ళ లగ్న సప్తమాలు, వాళ్ళ లగ్న సప్తమాలు కంప్లీట్ కనెక్టివిటీలో ఉంటుంది. హుహు. అప్పుడేమవుతుందంటే వాళ్ళకి గొడవ పడుతుంటారు, అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం ఉంటుంది. కానీ కొన్ని జాతకాలు చూడండి, చిన్న గొడవ వద్దని చెప్పి కట్టేసి వెళ్ళిపోతారు. అయ్యో! ఇప్పుడు అసలు ప్రాణాలే తీసుకుంటున్నారు గురుగారు. ప్రాణాలు తీసుకుంటున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ అంత మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే క్షణికావేశమే. ఆ! దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశా. అందుకే నేను ఒక పట్టాన ఈ పాయింట్స్ కాకుండా మీరు మొత్తం ఫుల్ చార్ట్ చూసుకోండి. వీళ్ళ లగ్న సప్తమాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ లగ్న సప్తమాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ జాతకంలో ఏది బలహీనంగా ఉంది, వీళ్ళ జాతకంలో ఏది బలంగా ఉంది, ఏది బ్యాలెన్స్ చేస్తుంది తెలుసుకోవాలంట నేను. సో, ఎప్పుడైనా మీరు అనుకున్నారా కాలేజ్ లైఫ్ మిస్ అయ్యాము అని? కాలేజ్ లైఫ్ అంటే కొంత మిస్ అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అయిందనుకోండి కాలేజ్ లైఫ్. ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ అది. అయితే నేననేది ఏంటంటే, నాకు సిట్యుయేషన్స్ అట్లా వచ్చాయండి. నా ఎడ్యుకేషన్ విషయంలో కొన్ని మధ్యలో వచ్చిన కొన్ని బ్రేక్స్ ఎలా అంటే, ఫాదర్‌కి పెరాలిసిస్, ఇంట్లో సిస్టర్ మ్యారేజ్ నేనే చేయాలి. ఇల్లు చూసుకునే బాధ్యత నా మీద పడిందప్పుడు. అప్పుడింక నేను చదువుతూ కూర్చుంటే కుదరదు అని ఆ రకంగా ముందుకెళ్ళాల్సొచ్చింది. కాకపోతే ఏంటంటే మిస్ అయ్యాము అనేటువంటి బాధ ఎప్పుడూ కలగలేదు. నిజం చెప్పాలంటే పెద్ద బాధ ఏం కలగలేదు. 1% కలిగి ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ఈ బాధ్యతలు, ఈ రీసెర్చ్ దీంట్లో పడిపోయి ఇదైపోయింది. ఒకవేళ నానాజీ పట్నాయక్ గారు ఆస్ట్రాలజర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేవాడిని. ఇదొక సెపరేట్ కోణం. నిజం. నేను మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ అంటే పిచ్చి నాకు. మ్యూజిక్ అవునా? పిచ్చి, బొమ్మలేస్తాను. ఆర్ట్స్ నాకు ఆహా! పిచ్చి, బొమ్మలేయగలుగుతాను నేను. ఆహా! చక్కగా పెన్సిల్ నాకు ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కదా మొత్తం నాది. అంటే బొమ్మలేయగలుగుతాను. మ్యూజిక్ ఒకప్పుడు ఏఆర్ రెహమాన్ చేసే మ్యూజిక్ నెక్స్ట్ ఈ ట్యూన్స్ కడతాడు. నెక్స్ట్ ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ వాడతాడు. ఈ మ్యూజిక్ ఈ ఇన్‌స్ట్రుమెంట్ వల్ల ఇది హైలైట్ అయింది. ఇలాంటి ట్యూన్స్ వల్ల హైలైట్ అయిందని గెస్ చేసేవాడిని ముందుగా. నెక్స్ట్ మూవీ ఇది వస్తుంది. ఆ జీన్స్ మూవీ వస్తుంది. ఇప్పుడు అంతకంటే ముందు మూవీలో ఇలా చేశాడు కదా! జీన్స్ మూవీలో ఖచ్చితంగా ఈ ఇన్‌స్ట్రుమెంట్స్ వాడతాడు. ట్యూనింగ్స్ ఇలా ఉంటాయని ముందే గెస్ చేసేవాడిని. అయితే అక్కడే అంటే మీరు ఆస్ట్రాలజర్ అయిపోయారు మరి. ఆ! ఫోర్‌కాస్టింగ్. ఫోర్‌కాస్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి కొంత ఉండేది. ఆ ప్రెడిక్టివ్ ఇది అనేది. కాకపోతే అలా అది డెవలప్ అవుతూ అది చదువుకోవడం, దీని మీద చదువుకోవడం. దీని మీద పీఎస్‌టీయూలో కూడా కొన్ని గెస్ట్ లెక్చరర్స్ ఇచ్చా నేను. మన హుహు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా గెస్ట్‌గా పిలిచేవారు నన్ను అప్పుడప్పుడు చెప్పేవాడిని. అంటే ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎలాంటిదంటే నా ఉద్దేశంలో ఏదో వచ్చాడు క్లయింట్ ఆయనకేదో పెద్ద పూజ పెట్టేసి, ఏదో చెప్పేసి డబ్బులు తీసుకోవడం కాదు. నువ్వు ఒక చాలా సింపుల్‌గా చెప్తాను. ఒక 4 రోడ్లున్న జంక్షన్ దగ్గర నువ్వు నిలబడ్డావు. నువ్వు గమ్యానికి వెళ్ళాలి. అక్కడుండే వ్యక్తి నువ్వు ఇటు వెళ్తే నీ గమ్యం చేరుతుందని చెప్పడం ఎంత ఇంపార్టెంటో, సేమ్ ఆస్ట్రాలజీలో ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నావు, లేకపోతే ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నావు, లేకపోతే ఏదైనా చదువుదాం అనుకుంటున్నావు. పర్ఫెక్ట్‌గా నువ్వు ఇది చదువు నీ లైఫ్ బావుంటుంది. హ్మ్. లేకపోతే నువ్వు వ్యాపారం చేయి చాలా బావుంటుంది. లేకపోతే నువ్వు ఇక్కడ దిగకు, నువ్వు ఇబ్బంది పడతావు అనే ఒక పర్ఫెక్ట్ రూట్‌నిచ్చేది ఆస్ట్రాలజీ నా హుహు. ఉద్దేశంలో. అంతేగాని ఏదో చెప్పేసి నీకిప్పుడు ఇది ఉంది కాబట్టి నువ్వు పూజ చేసుకోకపోతే నా ఉద్దేశంలో పూజలు చేయడం తప్పని కాదు. వాళ్ళకి ధనం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళంతట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఒక హోమం చేయాలనో, దెన్ నువ్వు చేయించు కావాలంటే. కానీ అక్కడ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాడు క్లయింట్.
ధనం లేక లేకపోతే బిజినెస్ లాస్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాడు. మళ్ళీ నువ్వు లేదు నువ్వు బండ ఒక మీద 50,000 బండ, బండ మీద ఇంకొక బండ. 50,000 ఖర్చు పెట్టి నువ్వు చేయాల్సిందే అంటే అది పాపం ఉంది. నా దృష్టిలో అది చాలా పెద్ద దోషం, చాలా పెద్ద పాపం. కానీ కొన్ని తప్పనప్పుడు వేరు. కొన్ని ఇప్పుడు కొన్ని చాలా కేసెస్ సందర్భాలలో గురుగారు ఇప్పుడు బాగా పీకల్లో అవుతున్న వాళ్ళకి చండీ హోమం చెప్తూ ఉంటారు, రాజశ్యామల అవును. హోమాలు చెప్తూ ఉంటారు, కొన్ని జపాలు చెప్తూ ఉంటారు. నిజంగా అంత అవసరం అంటారా? మీరు అడిగింది చాలా మంచి వాల్యుబుల్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే పరమాత్మ అంటే అమ్మవారు కావచ్చు, పరమాత్మ కావచ్చు, నీ దగ్గర ధనం లేనప్పుడు కూడా నువ్వు అప్పు చేసి చేయాలని ఏ దేవుడు, ఏ పరమాత్మ చెప్పలేదు. నామస్మరణ ఇది కలియుగం. చక్కగా నీకు ఉద్యోగం లేదు. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః ఎందుకు రాదో నేను చెప్తాను. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నా క్లయింట్స్ అందరికీ కూడా లలితా సహస్రనామాల్లో ఉండే నామాలే చేసుకోండి అంట. లేదు సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా పూజ చెప్పండి మా దగ్గర పంతులు గారు ఉన్నారు చేయించుకుంటా అంటే, సరే ఓకే బాబు నువ్వు ఈ జపం చేయించుకో, ఈ పూజ చేసుకో అంట. నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ ఇబ్బంది స్థితిని బట్టి. స్థితిని బట్టి చెప్పాలి. ఉమ్. అలా లేకపోతే దీని వాల్యూస్ మనం పోగొట్టిన వాళ్ళం అవుతున్నాం. ఆస్ట్రాలజీ కంటూ అరే ఈయన దగ్గరికి వెళ్తే మనకేదో దారి చూపిస్తాడు అనేటట్టు ఉండాలి కానీ, అమ్మ ఈయన దగ్గర పోతే ఈయన దోచుకుంటాడు అన్నట్టు ఉండకూడదు కదా. అమ్మ ఈయన దగ్గర పోయామా అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది అన్నట్టుగా ఉండకూడదు అన్న ఉద్దేశం. సరే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద కోటీశ్వరుడు, ఆయన ఒక 10 మంది బ్రాహ్మణులు పెట్టి పెద్ద చండీ హోమం ఇంట్లో చేయించుకుందాం అనుకుంటున్నాడు, ఆయనకు ₹1,00,000 పెద్ద సమస్య కాదు, ఆల్రెడీ కోటీశ్వరుడు, ఆ 10 మందికి ఉపాధి కలుగుతుంది, నువ్వు అప్పుడు చెప్పు తప్పులేదు. కానీ లేనివాడి దగ్గర నువ్వు లాక్కోవడం వల్ల నువ్వు ఇంకా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు అంట. నేను ఇంకొంచెం పాపం అది తెలియట్లే. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనిషి చనిపోయి ఆత్మరూపంలో మారినప్పుడు అప్పుడు తెలిసి మనిషి ఏం చేయలేడు. ఖచ్చితంగా ఆ నలుగురు సినిమాలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ చనిపోయి 2 భటులు ఉంటారు చూసారా, 100% అలా ఉంటారు పక్కని. అది అగ్ని మనకి గరుడ పురాణంలో ఉంది. అవును. ఆ సత్యం నమ్మాలి. అది ఎప్పుడైతే మనసులో ఉంటుందో, మీ మైండ్లో ఉంటుందో, పొరపాటును కూడా తప్పు చేయరు.